सलाम अलैकुम। मैं मुस्लिम्स घर में पैदा हुई। मेरा नाम गौसिया। अल्लाह का काम में मैं अल्लाह का काम करती हूँ। मैं प्रार्थना नमाज कर लेती हूँ। नमाज करने को अल्लाह असल हम अल्लाह है तो मैं इस बात करना मुझे दिसना प्रार्थना कर ली थी तो नमाज कर ली थी तो मुझे अल्लाह दिसे लेके ऐसे प्रभु स्वयं से मैं इस बात कर को ఏసయ్య నా జీవితంలోకి వచ్చిన తర్వాత నిజంగా ఆయనకు సేవకు పిలుచుకున్నారని చూడండి. అసలు అందరూ విడిచిపెట్టిన ఆయన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ చూసారా. అందరూ వదిలేసిన, అందరూ త్రోసివేసిన, అందరూ నన్ను కొట్టిన, చేయన్న, రోడ్డు మీదకి నన్ను విసిరేసిన, అసలు అలాగ చేసిన ఎవరు ఆదరించకపోయినా నా ఏసయ్య ప్రేమ నన్ను ఎంతగా ఆదరించిందంటే, ఎంతగా నన్ను ఇప్పుడు నేను ఇలాగ కూర్చొని మీకు నా సాక్ష్యం చెప్తున్నానంటే నిజంగా మీ ఎదుట నేను ఇప్పుడు చెప్తున్నానంటే నిజంగా ఎన్ని బాధలు పడ్డా కూడా నిజంగా శోధించబడిన తర్వాత నా జీవితం నిజంగా ఒక సువర్ణం వల్ల దేవుడు ఎలాగ మార్చారంటే ఒక నా భర్త ద్వారాగా ఏసయ్య నా జీవితంలోకి వచ్చి ఎన్ని శ్రమలు పడ్డా కదండి. నిజంగా ఆయన ఉన్నాడు కనుక నేను ఈ స్థితిలో ఉన్నానండి. ఇప్పుడు చూడండి, యోషోబు ఉన్నాడు. యోషోబు అసలు ఎలాంటి శ్రమలు పడ్డాడు చూడండి. చాలా శ్రమలు పడ్డాడు. అసలు తనకు రక్త సంబంధికులే, అన్నదమ్ములే భయంకరంగా తన తండ్రి ప్రేమిస్తూ ఉన్నారంటే మమ్మల్ని కంటే ఎక్కువగా తన్ని ప్రేమిస్తున్నారు, మాకంటే ఎక్కువగా తనకు ఒక మంచి వస్త్రాన్ని కుట్టించారని కుళ్ళుకొని ఎంత స్వార్థంతో ఆ గుంటలోకి త్రోసివేశారండి. మనుషులందరూ కూడా నన్ను పడేశారని, మనుషులందరూ కూడా నిజంగా నన్ను త్రోసివేసిన నా దేవుడు నిజంగా ఏం చేశారంటే నన్ను ఆదరించారండి. ఆయన కృపలో నన్ను నిజంగా భద్రపరిచాడు. ఆయన ప్రేమ నన్ను ఎంతగా బలపరుస్తుందంటే ఆయన ప్రేమ ద్వారాగానే నేను ఈరోజు అసలు ఎవరూ లేని నన్ను తల్లిదండ్రులు ఉన్న, అన్నదమ్ములు ఉన్న, అక్క చెల్లెలు ఉన్న, అత్తమామలు ఎంతమంది ఉన్నా, ఎంత పెద్ద కుటుంబం అయినా ఎవరు నా ఆదరించలేదు. ఒక ఏసయ్య నా భర్త ద్వారాగా నా జీవితంలోకి వచ్చాడండి. ఏసయ్య ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నా సాక్ష్యం మీ ఎదుట పెడుతూ ఉన్నానండి. నా జీవితం ఎలా జరిగిందో, అసలు నేను ఎలాగ ఏసయ్యని నమ్ముకున్నానో, నా యొక్క సాక్ష్యం ద్వారా అనేకులు బలపరచబడతారని, అనేకులు ఆదరించబడతారని, అనేకులు దీవించబడతారని, బలపరచబడతారని సాక్ష్యం ఎదుట పెడుతున్నామని చిన్న ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం నైనా మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. నా జీవితాన్ని ప్రభా అయా మనుషులు ఎదుట పెడుచునుగా పరిశుద్ధాత్మ తండ్రి, అయా నీకు స్తోత్రాలు ప్రభా. అయా మీ మాటల నోట్లో పెట్టు, నన్ను బలపరచని నా సాక్ష్యం ద్వారా అనేక జీవితాలు కట్టబట్టుకు, అనేక హృదయాలు నైనా తెరవబట్టుకునైనా మీరు సహాయం చేసి అయా ఈ యొక్క సాక్ష్యం అనేకులు విని బలపరచబడ్డకు మీ ద్వారాలు తెరవమని యేసయ్యలో ఈ యొక్క అవకాశాన్ని కలుగజేసిన ప్రభా తండ్రి మీకు కోట్లాది స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ నామానికి మాత్రం మహిమకంత ప్రభావాలు తెచ్చుకుంటాను నమ్ముచు యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. అయితే నేను ఒక ముస్లిమ్స్ కుటుంబంలో జన్మించాను. నా పేరు గౌసియా, మా అమ్మగారి పేరు జాని బేగం, నాన్నగారి పేరు సైదా అండి. మాది గుత్తికొండ అనే ప్రాంతము, పల్నాడు జిల్లా అండి. మాది గుంటూరు పక్కన బాగా ఒక పల్లెటూరులో జన్మించాను నేను. అయితే నేను మా అమ్మగారి పేరు, మా నాన్నగారి పేరు చెప్పాను కదండి మీకు, నేను ఒక ముస్లిమ్స్ కుటుంబంలో జన్మించానని. అయితే నేను జన్మించిన తర్వాత అమ్మగారు నాన్నగారు విడిపోయారు. అమ్మగారు నాన్నగారు విడిపోయారండి. విడిపోయిన తర్వాత ఇంకా అమ్మ నన్ను తీసుకెళ్ళిపోయింది. పాలు తాగే పిల్లని నన్ను తీసుకెళ్ళిపోతే నాన్న ఏం చేశారంటే నన్ను వేరే చోట అమ్మ పనికి వెళ్ళింది వదిలేసి వెళ్తే నాన్నగారు ఏం చేస్తారంటే నన్ను తెచ్చేసిన తర్వాత ఇంకా నాన్నగారి దగ్గర నేను ఉంటూ ఉన్నాను. అమ్మోళ్ళు చూసారు 1 సంవత్సరం. ఆడపిల్ల కదా ఎక్కడ ఇచ్చేస్తాడు కదా అని చూస్తే ఇవ్వలేదండి. ఇవ్వకోకుండా నాన్నగారు కూడా వేరే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకొని ఇంకా నాన్నగారే నన్ను చూస్తూ ఉన్నారు. ఇంకైతే అమ్మ కూడా సరే ఇంకా ఇవ్వట్లేదు కదా, సంవత్సరం అయింది, తీసుకెళ్ళిపోయి ఇంకా ఇవ్వడు అనేసి అమ్మ కూడా వేరే మ్యారేజ్ చేశారండి, అమ్మమ్మ వాళ్ళ సత్తుని పెళ్ళి. అయితే ఇలా నాన్నగారి దగ్గర నేను ఉంటూ ఉన్నాను. ఒక 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఇంకా నాకు భయంకరంగా నన్ను కొట్టటము, భయంకరంగా నన్ను చూసేవారండి. నాకు 2 తమ్ముళ్ళు. నా తర్వాత నాన్నగారు మళ్ళీ మ్యారేజ్ చేసుకున్న తర్వాత అమ్మకి 2 తమ్ముళ్ళు పుట్టారండి. 2 తమ్ముళ్ళు పుడితే ఇంకా తమ్ముళ్ళతోటి మంచిగానే ఇంకా ఉంటూ ఉండేదాన్ని. తమ్ముళ్ళు 2 కూడా మంచిగా చదివించారు.
నన్ను మాత్రం స్కూల్కి పంపించేవారు కాదండి. తమ్ముళ్ళు ఇద్దరిని ఒకలా చూసేవారు, నన్ను వేరుగా చూసేవారు. తమ్ముళ్ళు ఇద్దరిని ప్రేమగా చూసుకొని వాళ్ళని దగ్గరకు తీసేవారు, నన్ను మాత్రం పట్టించుకునేవారు కాదండి. నన్ను చాలా భయంకరంగా నన్ను చూసేవారు. అయితే ఇంకా నాన్నగారు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ఇంకా ఇద్దరు కూడా భయంకరంగా కొట్టేవారు. ఎలా కొట్టేవారు అంటే, అమ్మ పెద్ద పెద్ద మాది పల్లెటూరు కనుక ఇది గొట్టం ఉంటుందండి, ఇనుప గొట్టం. ఆ గొట్టం తీసుకొని నిజంగా తల మీద కొడతా ఉండేదండి. తల మీద కొడతా ఉండేది. చాలా భయంకరంగా కొట్టేదండి. అమ్మ కొట్టిన తర్వాత మళ్ళీ నాన్నగారు కూడా భయంకరంగా నన్ను కొట్టడం, భయంకరంగా నన్ను చిత్రహింస పెట్టడం, భయంకరంగా నన్ను ఇంకా ఎలా చూసేవారంటే అలా చేస్తూ ఉండేవారు అన్నమాట అండి. ఇంక భయంకరంగా నన్ను కొడతా ఉండేవారు. అయితే మాకు కొన్ని మేకలు ఉన్నాయండి. మేకలు ఉంటే ఆ మేకల్ని మేపడానికి నేను వెళ్ళేదాన్ని, బయటికి అడవికి వెళ్ళేదాన్ని అండి. అడవికి వెళ్తా వస్తూ ఉండేదాన్ని. సరిగ్గా నాకు భోజనం కూడా ఉండేది కాదండి. అయితే ఒక 1/2 కేజీ బియ్యం ఏం చేసేదాన్ని అంటే ఒడిలో వేసుకొని పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఆ బియ్యం తింటానే ఉండేదాన్ని నేను. అన్నం సరిపోయేది కాదు. మళ్ళీ ఇంటికి రావటము, ఇంకా ఇలాగే పనులు చేసుకోవటం. ఇంకా అయితే మాది చాలా పేద కుటుంబం అండి. అయితే మా నాన్నగారు అమ్మగారు పనులకి తీసుకెళ్ళేవారు. ఒక 3 నెలలు 4 నెలలు 5 నెలలు పనికి వెళ్ళేవాళ్ళము. ఏం పని అంటే అది ఇటుకలకు వస్తే పని అనమాట అండి. ఇటుకలకు వస్తే పని. ఆ పనికి వెళ్తే నాది చిన్న వయసు, ఒక 11 సంవత్సరాలు 10 సంవత్సరాల వయసులో ఈ ఇటుకలు కొయ్యాలంటే, మట్టి మొయ్యాలంటే నా వల్ల ఏది కాదనమాట. అది చాలా భయంకరమైన పని అనమాట అండి. అయితే ఆ పని చేయలేకపోతే నన్ను కొట్టేసేవారు. కొడతా ఉంటే నేను ఏం చేస్తానంటే, ఇంకా ఈ పని చేయలేక నన్ను భయంకరంగా కొడుతున్నారు, నన్ను అర్థం చేసుకోవట్లేదు అమ్మా నాన్న, నేను ఇంకా ఎలాగా అనేసి నేను పారిపోయేదాన్ని. ఇంట్లో నుంచి పారిపోయేదానండి. పారిపోతే పలానా చోట ఉంది మీ అమ్మాయిని తెలుసుకొని నాన్నగారు రావటము, నన్ను తీసుకెళ్ళటము, మళ్ళీ అలాగే రావటం, పనులు చేయించడం నా చేత. నేను ఆ పనులు చేయలేక నాకు సరిగ్గా అన్నం లేక నన్ను సరిగ్గా ప్రేమించేవారు కాదు. మళ్ళీ పారిపోయేదాన్ని. మళ్ళీ పారిపోతే మళ్ళీ ఇలాగే తీసుకొచ్చేవారు, ఇలాగే కొడతా ఉండేవారు. ఇంకా ఇలాగే నా జీవితం కొనసాగుతుంది. ఒకరోజు నేను మేకలకి వెళ్ళాను. మేకలకి వెళ్తా ఉన్న సమయంలో ఏమైందంటే, ఒక నుయ్యి ఉందండి, పెద్ద నుయ్యి, అది మట్టి నుయ్యి అన్నమాట. అడవి పక్కనే ఉంటుంది. నీళ్ళకి ఇద్దరం వెళ్ళాం, ఒక అబ్బాయి నేను. అప్పుడు నాకు 11 సంవత్సరాలు ఉంటాయండి. 11 సంవత్సరాల వయసులో నీళ్ళకి వెళ్తే అది చిన్న చిన్న మెట్లు దిగి వెళ్ళాం, లోపలికి వెళ్ళాలి దిగి. అయితే నేను నీళ్లు డబ్బాలోకి తీసుకుంటున్నానండి. తీసుకుంటే కాలు జారిపోయి నేను ఆ యొక్క నూతిలో పడిపోయాను. నూతిలో పడిపోతే 2 గంటలు ఉన్నానండి ఆ నూతిలో నేను. అయితే అక్కడ చుట్టుపక్కల ఎవరూ లేరు. ఒక అబ్బాయి వచ్చారు కదా నాతో పాటు, ఆ మేకలు కాసే దగ్గర ఉన్నారు వాళ్ళు. అయితే పరిగెత్తుకుంటా వెళ్ళి, అయ్యో అమ్మాయి గౌష నూతిలో పడిపోయింది అని వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చే వరకు కూడా ఇంకా నేను ఆ నూతిలోనే, ఆ పైనే నేను కొట్టుకుంటున్నానండి. నిజంగా ఆ నూతిలోనే నేను అసలు చనిపోవాలన్నమాట నా జీవితం. అయితే అసలు అక్కడితోటే నేను సమాధి అయిపోవాలి. అయితే దేవుడు నన్ను నిజంగా ఆయన యొక్క ప్రణాళిక నా పట్ల ఉంది కనుకనే ఆ నూతిలో 2 గంటలున్నా కూడా నేను నమ్ముకున్న యేసయ్య నన్ను ఎంతగానో కాపాడాను. అంటే అప్పుడు నాకు యేసయ్య అంటే తెలీదు, యేసయ్య అంటే నాకు తెలియదని నేను చెప్తూ ఉన్నాను. అయితే భయంకరంగా నేను అసలు అప్పుడే చనిపోవాలండి. అయితే ఒకళ్ళు వచ్చి తీసే వరకు కూడా నేను అలాగే ఉన్న తర్వాత ఇంకా అలాగే అయిపోతూ ఉంది. అయితే నాకు 2 తమ్ముళ్ళు అని చెప్పాను కదండి. పెద్ద తమ్ముడేమో మసీద్లో అజాయిస్తాడు. అయితే మేము ఖురాన్ చదువుకుంటారు, తమ్ముడు వాళ్ళు 2 కూడా మంచిగా చదువుకున్నారు, ఖురాన్ చదువుతారు. పెద్ద తమ్ముడు అయితే మసీద్లో అజాయిస్తాడండి, పిల్లలకు ఖురాన్ చెప్తాడు, బాగా చదువుకున్నారు. అయితే మాకు రంజాన్ పండుగలు అవి పండుగలు జరుగుతూ ఉంటాయి. అయితే మాకు పూజలు పునస్కారాలు అంటే ఏం తెలియదు, కానీ నమాజ్ చేసుకోవటం ఒకటే తెలుసండి. ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా నాన్నగారితో నమాజ్ చేసుకోవటము, ఇలాగ ఉంటూ ఉన్నాము. ఇంకా పండుగలు వస్తున్నా ఇంకా మంచిగా వాళ్ళతో గడపటము, అలాగా నా జీవితం కొనసాగుతుంది. అయితే భయంకరంగా నన్ను చూసేవారు కాదు కనుక ఇంకా నాకు సరైన ప్రేమ లేదు. అమ్మ దగ్గర నాన్న దగ్గర నాకు తల్లి ప్రేమ కానీ తండ్రి ప్రేమ కానీ కనీసం నాన్నగారు అమ్మ మరి వేరే పెళ్లి చేసుకున్న నాన్నగారు అమ్మగారు నాన్నగారి సొంత నాన్న అయినప్పుడు కూడా నా నాన్నగారు ఏ రోజు కూడా అయ్యో నా కుమార్తె కదా
అని ఎప్పుడు కూడా నన్ను ప్రేమగా చూసుకోవటం కానీ, ప్రేమగా నాతో మాట్లాడటం కానీ, ప్రేమగా నన్ను ఎప్పుడు కూడా వాళ్ళు చూడలేదండి. భయంకరంగా కొట్టేవారు. అసలు ఎలా కొట్టేవారంటే ఒక కట్టుకున్న భార్యని కూడా ఏ భర్త కూడా కొట్టాడు, అంత భయంకరంగా కొట్టేవారు అనమాట. అంత భయంకరంగా కొట్టేవారు. కొడితే 1 నెల 2 నెలలు ఇంకా కాళ్ళు చేతులు వాసిపోయి ఇంకా లేచేదాన్ని కాదు. మళ్ళీ ఇంకా ఇలాగ నన్ను కొడుతున్నారు, అసలు ఎందుకు నన్ను ఇలా కొడుతున్నారు వీళ్ళు అనేసి నేను ఏం చేస్తున్నానంటే పారిపోయి అలాగే వెళ్తూ ఉండేదాన్ని. వెళ్తూ ఉండి ఇంకెక్కడ ఉన్నా నన్ను తీసుకొస్తూ ఉండేవారు. ఇలా కొట్టడం ఇంక ఇలాగే నా జీవితం అంతా ఇలా కొనసాగుతుంది. అయితే ఒక రోజు ఏమైందంటే బ్యాన్నీళ్ళు అనే పనికి తీసుకెళ్లారండి. బ్యాన్నీళ్ళు అంటే పొగాకు పని. రాజమండ్రి సైడ్ వెళ్ళామండి. వెళ్తే ఇంకా అక్కడ ఆ పని అది కూడా చాలా గొడ్డు పని అండి. బ్యాన్నీళ్ళకి వెళ్ళటం అంటే అది తెల్లవారుజామున 3ంటికి వెళ్ళాలి. అది పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇంకేదో పని ఉంటానే ఉంటుంది. ఆకు తీసుకురావటము, ఆకు అంతా కట్టటము, అదే లేకపోతే అది ఒక చోటకి చేర్చడం, చాలా భయంకరమైన పనులు. బట్టలన్నీ కూడా ఖరాబ్ అయిపోతాయి, చేతులన్నీ కూడా చేదైపోతాయి, అన్నం తినడానికి కూడా చేతులు తెలియం, చాలా చేదన్నమాట. అయితే ఇంకా ఇలా పనికి తీసుకువెళ్తే నేనేం చేశానంటే మా నాన్నగారు అక్కడ పని దగ్గర నన్ను వదిలేసి ఇంటికి వచ్చారు. అమ్మ రాలేదు, నాన్నగారు, మా ఊరి నుంచి కొంతమంది వెళ్తే అక్కడ ఏమైందంటే ఇంకా నేను పని చేయలేక ఇంకా మా నాన్నగారు కూడా లేరు కదా, నేను రాజమండ్రి సైడ్ పారిపోయి వెళ్ళిపోయాను. పని చేయలేక తెల్లవారుజామున లేచి చేయలేక పారిపోయి వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్తే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావమ్మా, ఏంటమ్మా అని అడిగారు. అయితే మాది పలానా ఊరండి, పలానా చోట నుంచి ఇక్కడ పనికి వచ్చాము. పనికి వస్తే నేను చేయలేక ఇలా పారిపోయి వచ్చానండి, నా పరిస్థితి ఇది అని నేను చెప్పినప్పుడు ఒకళ్ళు నన్ను ఆదరించారు. బాగానే ఆదరించిన తర్వాత కొద్ది నెలలు వాళ్ళ దగ్గర ఉన్నాను. నేను కొద్ది నెలలు అలా ఉన్న తర్వాత నేను ఎక్కడ గుత్తికొండలో జన్మించిన నేను అమలాపురం సైడ్ వెళ్ళిపోయానండి. 5 జిల్లాలు 6 జిల్లాలు దాటి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాకు అమ్మా నాన్న గుర్తున్నారు కానీ ఎలాగ రావాలో నాకు తెలీదు. ఇంకా అలాగే ఉంటే ఇంకా ఎవరింట్లో అన్న ఉంటే ఒక 4 నెలలు 5 నెలలు ఉన్న తర్వాత అమ్మ మాకు కూడా పిల్లలు ఉన్నారు కదమ్మా, నువ్వు వయసులో ఉన్న అమ్మాయివి, మేము చూడలేమమ్మా, వెళ్ళిపోమ్మా అనేవారు. అంటే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వేరే ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. వెళ్తే అక్కడ కూడా ఒక 4-5 నెలలు చూడటం, వాళ్ళు కూడా వెళ్ళిపోమంటాం. ఇంకా భయంకరంగా పనులు చేయించుకోవటం, సరిగ్గా అన్నం పెట్టకపోవటం, సరైన వస్త్రాలు లేకపోవటం, నాకు పని చేయించుకునేవారు కానీ ఇంకా నాకు జ్వరం వచ్చినా ఇంకా నాకు ఏది అయినా కూడా ఇంకా నన్ను పట్టించుకునేవారు కాదు. పనులకు మాత్రం నన్ను వాడుకునేవారండి. ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను సరిగ్గా ఎవరు పట్టించుకునేవారు కాదు. అయితే ఒక ఆమె నన్ను తీసుకెళ్ళిన తర్వాత 1 సంవత్సరం చూసిన తర్వాత ఆమె కూడా ఇంకా అమ్మ నేను ఎక్కడికో బయటికి కోవిడ్ వెళ్ళాలి, అయితే నువ్వు వెళ్ళిపో అమ్మా, ఇంకా నేను చూడలేను నిన్ను అనేసి తీసుకెళ్ళిన అంబాజీపేట అనే ఊర్లో విడిచిపెట్టింది. అమలాపురం పక్కన అంబాజీపేట. అయితే అక్కడ వదిలిపెడితే వాళ్ళ ఆడబచ్చల ఇంటికాడ వదిలిపెట్టిందండి. వాళ్ళు కూడా హోటల్లో పని ఇళ్ళలో పని చేసుకునేవారు. వాళ్ళతో పాటు నేను కూడా పనికి వెళ్తూ ఉండేదాన్ని. నైట్ 2 అయినా కూడా నిద్ర ఉండేది కాదు. ఎందుకంటే హోటల్లో పనులు, నైట్ మాటలు ఆ పనులకు తీసుకెళ్ళేవారు. ఆ పనులు అలా చేస్తే ఇంకా వాళ్ళతో పాటు నేను కొనసాగుతున్నాను. అయితే అక్కడ వాళ్ళకి ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి ఆరోగ్యం బాగోదు, పిస్టుల వ్యాధి అన్నమాట అండి. అతనికి పిస్టులు వస్తే ఎక్కడ పడిపోతాడో కూడా తెలియదు, అలాంటి ఒక వ్యాధి ఉంది. అయితే ఆ పిస్టుల టైంలో అతనికి ఒంట్లో కూడా బాగోదు. ఇంకా ఆ టైంలో అతను అంటే ఎవరినన్నా తరమటము, ఎవరినన్నా చంపుదాము అని చూస్తూ ఉంటే ఇంకా వాళ్ళు అనుకున్నారు ఇంకా ఈ అబ్బాయికి పెళ్లి వయసు వచ్చింది, అయితే ఒంట్లో బాగోట్లేదు, ఇంకెవరు పిల్లని ఎవరు కనుక ఈ అమ్మాయి ఎవరు లేని అనాథ అమ్మాయి కనుక ఈ అమ్మాయిని ఇచ్చి చేద్దాము అనేసి అనుకుంటా ఉంటే నేను విన్నాను అన్నమాట. అయ్య బాబు, నేను అసలు ఇప్పటికే చాలా భయంకరమైన జీవితం నేను జీవిస్తున్నాను, ఇప్పటికే నేను భయంకరమైన శ్రమలు పడుతూ ఉన్నాను. ఇలా చూస్తే అమ్మ నాన్న కూడా నన్ను ప్రేమించలేదు, అమ్మ నాన్న దగ్గర నుంచి ఎక్కడ బాగాలేదని నేను పారిపోయి వస్తే నన్ను ఇలాగా ఈ యొక్క వ్యక్తికి పెళ్లి చేయాలనుకుంటున్నారా బాబాయ్? ఇప్పటి వరకు నేను చాలా కష్టాలు పడ్డాను, ఇప్పటి నుంచి నేను ఇంకా ఈ బాధలు నేను పడలేను. అసలు నిజమైన దేవుడు ఎవరు? అసలు ఎవరైనా ఉన్నారా నిజమైన దేవుడు? మా దేవుడు అల్లా కదా అని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. నేను సాయిబులం కనుక మా దేవుడికి ప్రార్థన చేస్తున్నాను. అల్లా ఇప్పటి వరకు నేను ఎన్నో శ్రమలు పడ్డాను, నేను ఇంకా పడలేను,
నా జీవితం ఏంటి, అమ్మా నాన్న ఉండి కూడా నేను ఒక అనాథగా నేను బ్రతకాల్సి వస్తుంది. నాకు ఎంతోమంది బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, ఎంతోమంది ఉండగా కూడా నన్ను ఎవరూ పట్టించుకోలేదు. ఇంకా నా జీవితం ఇంతేనా, అసలు ఎవరు నన్ను పట్టించుకునే వాళ్ళు లేరా, నిజమైన దేవుడు అసలు ఎవరు అని నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇంకా ఈ శ్రమలలో ఒక ఆలోచన వచ్చి నేను ఇలాగ మాట్లాడుకుంటూ ఉన్నాను, ఇలాగ ప్రార్థన చేసుకుంటూ ఇలాగ నమాజ్ చేసుకుంటూ ఉన్నాను. అయితే నాకు ఏ అల్లా కనిపించలేదండి, ఎవరు నాకు కనిపించలేదు. అయితే ఒక వ్యక్తి నాకు పరిచయం అయ్యారు. అతను ఎవరంటే యేసు ప్రభుని నమ్ముకున్న ఒక వ్యక్తి. ఆ వ్యక్తి నాతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు. ఎంత ప్రేమగా అంటే అసలు ఎవరు కూడా ఇప్పుడు నన్ను ఇంకా పుట్టినప్పటి నుంచి కూడా ఎవరు కూడా అంత ప్రేమగా నాతో మాట్లాడలేదు. ఆయన చెప్పారమ్మా, నేను యేసుప్రభుని నమ్ముకున్నానమ్మా, నేను చర్చికి వెళ్తానమ్మా అని చెప్తున్నారు. అప్పుడు యేసుప్రభు అంటే అంత ఎవరైనా చెప్పుకుంటే వింటమే కానీ నాకు తెలీదు. మన కోసం ప్రాణం పెట్టిన దేవుడమ్మ యేసయ్య అంటే, మన కోసం రక్తాన్ని కాచిన దేవుడమ్మ యేసయ్య గొప్ప దేవుడమ్మ అని చెప్తున్నారు. అవునా అనేసి నేను ఇంకా అతను చెప్తున్న మాటలు నాకు ఒకలాగా అనిపించింది అనమాట. అతని మాటలో ఒక ఆదరణ దొరికింది నాకు. ప్రేమగా మాట్లాడుతున్నారు అంటే యేసు ప్రభుని నమ్ముకున్న వ్యక్తే ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడా అసలు. అయితే ఇంకా యేసు ప్రభు అంటే ఇంకా ఎంత మంచి దేవుడు అని, ఎంత గొప్ప దేవుడో ఈ యొక్క వ్యక్తి ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడండి. ఆ వ్యక్తి అసలు యేసయ్య అంటే అంత మంచి దేవుడు కావచ్చు అని నేను కూడా ఏం చేశాను, ఆ వ్యక్తిని బట్టి చిన్నగా నేను కూడా ప్రార్థన చేసుకోవటము, యేసయ్యతో మాట్లాడటము, అయ్యా నాకు ఈ కష్టాల నుంచి నన్ను తప్పించండి అయ్యా అని నేను చిన్నగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా ఆ వ్యక్తి నాకు పరిచయం అయ్యి అమ్మ నేను చర్చికి వెళ్తాను, అయితే ఎవరూ లేని ఒక అనాథ అమ్మాయిని చేసుకోవాలని నాకు ఆశ. అయితే దేవుడు నేను ప్రార్థన చేస్తుంటే నేను చూపించాడమ్మా అని చెప్పారు. చెప్తే నేను కూడా చిన్నగా ప్రార్థన చేసుకున్నాను. అయ్యా ఇంతవరకు నేను ఎన్నో శ్రమలు పడ్డాను, ఇంకా నేను పడలేనయ్యా, నేను చేసుకునే భర్త అయినా కూడా నాకు ఒక మంచి భర్త ఉంటే నాకు ఒక మార్గం చూపించాయా అంటే, ఇప్పుడు దేవుడు కూడా ఈ అబ్బాయిని పెళ్లి చేసుకొని దేవుడు కూడా నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే నాతో మాట్లాడటము అలాగా ఇంకా అలా జరిగిందనమాట అండి. ఇంకా నా భర్త ఇంకా అప్పుడు భర్త గారు పెళ్లి చేసుకోలేదు. అయితే తను పరిచయం అవటం, తరచూ నాతో మాట్లాడటం, చాలా ప్రేమగా మాట్లాడటం, యేసయ్య కోసం చెప్పటము, యేసయ్య మాటలు నాకు పరిచయం చేయటము ఇలాగ చేస్తూ ఉండేవారు. అయితే ఇంకా ఒకరోజు ఏమన్నారు, ఇంకా నేను వేరే ఊరు వెళ్ళిపోతే మమ్మడివారం అనే ఊరు అమలాపురం పక్కనే, అక్కడ చదువుకుంటున్నారు ఆయన, వాళ్ళ అన్నయ్య వదిన అక్కడ ఉంటూ ఉన్నారు, అక్కడ చదువుకుంటున్నారు. అమ్మ మనను అంబాజీపేటలో కనిపించావు కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చావేంటమ్మా అని అడిగితే అయ్యా వాళ్ళు నన్ను వెళ్ళిపోమని గెంటేస్తే ఇంకో ఆమె నన్ను తీసుకొని వచ్చింది. అయితే వాళ్ళు కూడా నన్ను వెళ్ళిపోమంటున్నారు, నాకు సరిగ్గా అన్నం పెట్టట్లేదయ్యా, నన్ను చాలా ఏడిపిస్తున్నారయ్యా అని అన్నాను. అంటే ఇంకా ఆయన అన్నారు, అయ్యో అలా చేస్తున్నారమ్మా అనేసి ఇంకా వాళ్ళు వదిన పరిచయమైంది నాకు. అలా వదిన పరిచయమైంది అనమాట. స్కూల్లో నేను ఉంటున్న వాళ్ళు పిల్లలు స్కూల్లో చదువుకుంటుంటే అక్కడ నేను క్యారేజీ పట్టుకు వెళ్తున్నాను. అయితే మా భర్త వాళ్ళ వదిన గారు అక్కడ ఆయమ్మగా చేస్తుంది. అమ్మ ఎవరమ్మా నువ్వు, ఏంటి అసలు వాళ్ళు నీకు ఏమవుతారని అడిగారు. అమ్మ నాకు ఏమవరమ్మా, మాది ఎక్కడో గుంటూరు అవతల, అక్కడ నుంచి నేను పారిపోయి వచ్చేసానమ్మా, వచ్చేసాను. వస్తే నన్ను ఇలాగ వాడుకుంటున్నారు, అందరూ కూడా పనులు చేయించుకుంటున్నారు, కొద్ది నెలలు ఉన్న తర్వాత వెళ్ళిపోమంటున్నారమ్మా అనేసి చెప్పాను. అయ్యో అలా చేస్తున్నారా, అయితే నాకు కూడా ఆడపిల్లలు లేరు, నాకు 2 అబ్బాయిలేనమ్మా, అయితే మా ఇంటికి వచ్చి వాళ్ళు పంపించేస్తే కనుక మా ఇంటికి వచ్చి నేను చూసుకుంటాను అంది. అయితే సరే కదా అని ఇంకా వాళ్ళు వెళ్ళిపోమని గెంటేస్తారని నన్ను గెంటేస్తే నా బ్యాగ్ పట్టుకొని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. అక్కడ ఈ వ్యక్తి ఉన్నారనమాట, నా భర్త. ఇప్పుడు నా భర్త అప్పుడు కాదు. అయితే ఆయన ఇంకా ఆయన అక్కడ పరిచయం ఇంట్లో ఎవరు లేరు. ఒక రోజు నాతో మాట్లాడుతున్నారమ్మా, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానని చెప్పాను కదమ్మా, నీ ఇలాంటి అనాథ అమ్మాయిని నేను చేసుకోవాలని నాకు ఆశ. అయితే మా అమ్మగారికి మేము 5, 2 మగవాళ్ళు 3 ఆడవాళ్ళు మా అమ్మ. అయితే వాళ్ళు నీలాంటి అనాథ అమ్మాయిని చేసుకుంటే ఊరుకోరు కనుక మా ఇంట్లో ఎవరికి తెలియకోకుండానే మనం పెళ్లి చేసుకున్నాం డబ్బులు చూసి అని కాలేజీ చదువుతున్నారు. అప్పటికి పెళ్లి చేసుకుందాము అనేసి ఆయన మాట్లాడి ఇంకొక రోజు ఇంకా అమలాపురం పక్కన వాకల్ గారు అనే గ్రామం, ఒక ఊరు ఉందండి, చాలా పల్లెటూరు. అంటే మా భర్త గారు జన్మించిన ఊరు, అత్తయ్య మామయ్య ఊళ్ళో ఉంటారు. ఒకరోజు సెలవులు వస్తే ఇంకా వాకల్ గారు అనే ప్రాంతానికి నన్ను తీసుకువెళ్ళారు. అక్కడ సొంత ఊరు తీసుకెళ్లారు, అన్నయ్య వదిన దగ్గర నుంచి సొంత ఊరు తీసుకెళ్లారు. ఇంకా ఈ మధ్యలోనే మమ్మడివారం నుంచి వాకల్ గారు వెళ్ళే టయానికి ఏమైందంటే అని చెప్తూ ఉన్నారు, ఆయన సాక్ష్యం అంతా నాకు చెప్తూ ఉన్నారు.
అమ్మ నాకు ఇలాగా మా కుటుంబం ఇలాగా నేను ఇలాగ ఉంటాను, నేను ఇంకా నాకు దేవుడు అంటే చాలా ఇష్టం, నేను 24 గంటలు నేను ఎక్కడ ఉంటానంటే చర్చిలోనే ఉంటాను, పాస్టర్ గారి దగ్గర ఉంటాను, మరి నేను పెళ్లి చేసుకుంటే నువ్వు కూడా మరి నువ్వు కూడా చర్చికి రావాలి అన్నీ నాతో చెప్పారు. చెప్పి ఇంకా మధ్యలో ఇంకా ఇవే మా పెళ్లి చూపులు అన్నమాట అండి. మా పెళ్లి మాటలు ఈ మధ్యలోనే సైకిల్ మీద నన్ను తీసుకొస్తా చెప్తున్నాను, సాక్ష్యం అంతా చెప్తున్నాను, నీకు ఇష్టమైతేనే చెప్పు, అంటే నీకు ఎవరు లేరు అంటున్నావు కనుక, నువ్వు ఎన్నో శ్రమలు పడుతున్నావు కనుక, నువ్వు ఎన్నో కష్టాలు పడుతున్నావు కనుక దేవుడు నేను చేసుకోమని చెప్పారు. అయితే నేను మ్యారేజ్ చేసుకుంటా, నీకు ఇష్టమైతేనే చెప్పు, బలవంతమేం లేదు, నువ్వు ఎవరు లేని అనాథమ్మాయిని జాలిపడి చేసుకోవట్లేదు, కానీ దేవుడు చూపించడం వల్ల నేను చేసుకుంటాను అంటున్నాను, నీకు కూడా ఇష్టమైతే చెప్పు చేసుకుంటాను అనేసి అన్నారు. అంటే నేను కూడా ఇంకా అతన్ని బట్టి చిన్నగా ప్రార్థన చేసుకోవటం ఇలా చేసుకుంటున్నాను. అయితే దేవుడు కూడా నాతో మాట్లాడాడండి. ఆయన చేసుకున్నాం. ఇంకిద్దరు కూడా మాకు మ్యారేజ్ అయ్యి ఇంట్లో తెలియకోకుండా, ఇంట్లో తెలిస్తే మరి ఒక అనాథ అమ్మాయిని ఎవరు మ్యారేజ్ చేసుకోరు కదండి. ఆయన అంటే చర్చికి వెళ్ళే వ్యక్తి కనుక అతనికంటే మరి దేవుడు చెప్పారు కనుక చేసుకున్నారు. మరి ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు, ఇంట్లో అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ ఉన్నారు. కానీ ఒక అనాథ అమ్మాయిని ఎవరైనా ఇష్టపడతారండి? ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అయితే నా భర్త దేవుని ప్రేమను బట్టి నేను పెళ్లి చేసుకున్నాను. కానీ మాకు పెళ్ళైన విషయం మా ఇంట్లోకి తెలియదు. ఇంకా తెలిస్తే ఇంకా ఇంట్లోకి రానివ్వరు కదా అనేసి చెప్పలేదు. అలాగే ఉంటూ ఉండగా ఏమైందంటే ఇంకా నాకు ఒక పాస్పోర్ట్ చేపించారు. కోవైట్ పంపుదాం ఈ అమ్మాయిని అనేసి పాస్పోర్ట్ చేయించారండి. చేపిస్తే నేను ఇంకా పాస్పోర్ట్ చేయించారు, ఇంక ఏజా కూడా వచ్చేస్తుంది, కోవైట్ వెళ్ళాలి. ఆ టైంలో ఇంకేం చేస్తారంటే మా భర్త గారిని పిలిచి ఇంకో ఈ అమ్మాయిని కోవైట్ పంపుదాము అనేసి అన్నారు. సంతకం పెట్టు నువ్వు అన్నారు. ఈ అమ్మాయిని బయటికి పంపుదాం అంటే ఆయన అన్నారు నేను సంతకం పెట్టను అన్నారు. పెట్టకపోతే ఎలాగా, నీకు ఈ అమ్మాయి తెలుసు కదా, సంతకం పెట్టు, రేపు వెళ్ళిన తర్వాత మరి డబ్బులు పంపించకపోతే మరి ఎలాగా అనేసి అంటే నేను పెట్టను అన్నారు. ఇంకా అక్కడి నుంచి గొడవలు స్టార్ట్ అవటమే కాదు, మాకు మ్యారేజ్ అయిన విషయం కూడా ఇంట్లో తెలిసిన తర్వాత ఇంట్లో చిన్నగా గొడవలు స్టార్ట్ అవుతుంది. ఇంకా నన్ను భయంకరంగా తిట్టడము, ఇంకా భయంకరంగా నన్ను టార్చర్ పెడుతూ ఉన్నారు. ఇంకొక రోజు ఏమైందంటే ఇంకా నా సూట్ కేసు రోడ్డు మీదకి ఇసిరేశారండి. రోడ్డు మీదకి విసిరేస్తే నువ్వు వెళ్ళిపో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, నువ్వు ఎక్కడో అనాథవి, మాకు దాపరించావు, ఇలాగ నీకు చాలా డబ్బులు పెట్టి నీకు పాస్పోర్ట్ చేయించాము, ఇలాగా అనేసి నన్ను బయటకు గెంటేశారు. నా సూట్ కేసు రోడ్డు మీదకి విసిరేసి నా భర్తనే అన్నారు, దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడికి తీసుకెళ్ళి వదిలే అనేసి అన్నారు. అంటే ఇంకా ఆయన అన్నారు సరే నడుమ్మాయి నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చాను అక్కడే వదిలేస్తాను అన్నారు. నేను నిజంగా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అక్కడే వదిలేస్తారేమో, అయితే ఏ బస్సును ఎక్కిస్తారేమో అనుకున్నాం. అయితే రాజోలు అనే ప్రాంతంలో రాజోలు అనే ఒక ఊరు ఉందండి అమలాపురం దగ్గర. అక్కడ వాళ్ళ చిన్న అక్క ఉంది, వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్తే ఇంకా అక్కడే ఉంటూ ఉన్నాం మేము. అక్కడే ఉంటూ ఉండగా ఇంకా ఏమైందంటే నాకు బాబు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి. బాబు కడుపులో పడిన తర్వాత ఇంకా అక్కడే ఉంటూ ఉన్నాం. చిన్నగా నా భర్త గారు ఇంకా నన్ను చేసుకున్నారు కదండి, కాలేజీ మానేశారు, పనికి వెళ్తూ ఉన్నారు. ఒక చిన్న రూమ్ అద్దెకి తీసుకున్నాము. మాకు వండుకోవడానికి పాత్రలు కానీ ఏమీ లేవు. ఇంకా చిన్నగా పనికి వెళ్ళి ఆయన చిన్న పాత్రలు కొన్నారు, ఒక రూమ్ అద్దెకి తీసుకొని అక్కడ ఉంటూ ఉన్నాం. ఇంకా ఒక రోజు ఏమైందంటే మమ్మల్ని ఇంటికి పిలిచారు. ఏదో పండుగ జరుగుతుంది, ఇంటికి పిలిచిన తర్వాత ఏదో ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఆ రాత్రి ఏమైందంటే నన్ను చంపాలి, ఈ అమ్మాయిని ఎలాగైనా వదిలిపెట్టేలా లేడు, మంచిగా చదువుకున్నాడు, చేసుకుంటే మంచిగా ఒక అమ్మాయిని చేసుకుంటే మంచిగా కట్నం వచ్చేది, ఎవరు దిక్కుమొక్కు లేని దాన్ని చేసుకున్నాడు, దీన్ని విడిచిపెట్టేలాగా లేడు, దీన్ని ఎలాగైనా చంపాలని ఏం చేశారు, ఇంకా చంపేసి గోదాట్లో పడేద్దాము ఇంకా అనేసి అనుకుంటున్నారనమాట. అనుకుంటామంటే ఒక వ్యక్తి నాకు చెప్పారు, ఇలాగా నిన్ను చంపాలని చూస్తూ ఉన్నారు, నువ్వు ఇక్కడ నుంచి మీరు పారిపోండి అని చెప్పారు. పారిపోండి అని చెప్తే నైట్ 1 గంట రాత్రి కాడ నేను నా భర్త వెళ్ళిపోయాం. వాకలగొర అనే ప్రాంతం నుంచి పారిపోయి మేము రాజులు అనే ప్రాంతానికి వెళ్ళిపోయామండి. అక్కడే ఉంటూ ఉన్నాం. మళ్ళీ ఒకసారి ఎందుకో ఇంటికి వస్తే మళ్ళీ నన్ను ఇంకా ఎలాగని విడిచిపెట్టేలాగా లేడు, దీని పీడ నుంచి ఎలాగైనా మనం వదులుకోవాలి, దీన్ని ఎలాగైనా చంపాలి, దీన్ని అసలు మా జీవితంలోకి రాకుండా, మా అబ్బాయి జీవితంలోకి రాకోకుండా దీన్ని ఎలాగైనా చేయాలి, వాడికి తెలియకోకుండా అనేసి అనుకున్నారండి. నాకు ప్రెగ్నెన్సీ పోగొట్టాలని ప్రయత్నాలు చేశారు. చాలా మందులు ఇచ్చారండి, అవి వెర్రులతోటి తయారు చేసిన మందులు అంటండి. నాకు తెలియకుండా ఏం చేశాను, ఇంట్లో తీసుకెళ్లారు, ప్రేమగా మాట్లాడుతూ ఉన్నారు.
మందులు ఇస్తే నేను ఇన్ని డబ్బాలు ఉన్న మందులన్నీ వేసుకున్నానండి. అయినా నాకు ఎటువంటి ప్రమాదం జరగలేదు, నాకు ప్రెగ్నెన్సీ పోలేదు. మళ్ళీ పచ్చి బొబ్బాస్కాయలు తింటే ప్రెగ్నెన్సీ పోతుందంట, నాకు తెలియకపోతే పచ్చి బొబ్బాస్కాయలు చెక్కేసి ఇస్తే పొద్దుట మొహం కడుక్కున్న వెంటనే పచ్చి బొబ్బాస్కాయ అంతా తినేసేదానండి. ఈ నాలుక అంతా పగిలిపోయింది, అయినా నాకు ప్రెగ్నెన్సీ పోలేదు. ఎన్ని చేసినా ఇంక ప్రెగ్నెన్సీ పోవట్లేదు అని మళ్ళీ ఏం చేసిన మా భర్తకు తెలిసింది, ఇలా చేస్తున్నారు, ఇలా జరుగుతుంది అని తెలిసింది. బాబాయ్ ఇలా చేస్తున్నారా, వీళ్ళు ఇలా ప్రెగ్నెన్సీ పోగొట్టాలని చూస్తున్నారు అనేసి మళ్ళీ పారిపోయాం. మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోయామండి. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నెలలు నిండుతూ ఉన్నాయి. నెలలు నింటూ ఉంటే ఇంకా రాజోల్లో ఇంకా మాకు వేరే ఊరు వెళ్ళాం కదండి, అక్కడ ఎవరో తెలియదు. మాకు తెలియకపోతే సరే సొంత ఊరు వచ్చేసాం. మళ్ళీ వాకలు గారు అని ఊరు వచ్చేసాం. అక్కడ ఎవరైనా పోని జాలిపడి ఎవరో ఒకళ్ళు పని చేర్చుకొని పురుడు పోస్తారేమో అని వచ్చామండి. వస్తే ఇల్లు లేదు, ఇంక ఇంట్లో అత్తయ్య మావయ్య ఎవరో రానివ్వలేదు. ఇంక ఇంట్లోకి రానికపోతే ఇంకేమైందంటే ఒక చిన్న పాక ఉంటే ఆ పాకలోకి వెళ్ళాం. గేదెల పాక అది. ఆ గేదెల పాకలో ఉంటూ ఇంకా అక్కడే ఇంకా నెలలు నిండుతున్నాయండి. హాస్పిటల్కి వెళ్ళాం. అమలాపురం గవర్నమెంట్ హాస్పిటల్లోనే అక్కడికి తీసుకెళ్ళారు. నా భర్త గారు తీసుకెళ్తే బాబు పుట్టాడండి. 2005 అది జూన్ నెలలో బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత సులువుగానే కాన్పు అయిపోయింది. ఆ రోజు రాత్రి ఏమైందంటే ఇంకా నాకు పాలు రావట్లేదని ఒక ఆమె ఏం చేసిందంటే కొంచెం నీళ్ళు పట్టించమంది, వేడి నీళ్ళు. కొంచెమే నీళ్ళు పట్టించాను. ఆ కొంచెమే నీళ్ళు పట్టిస్తే ఏమైందంటే బాబుకి చాలా ప్రమాదమైంది. చాలా పెద్ద గుడ్లు తీసేసి బాబు పచ్చబడిపోయి ఇంకా మనుషుల్లో లేరు, చనిపోతాడేమో అన్న స్థితికి వెళ్ళిపోతే ఇంకా నా దగ్గర ఎవరు లేరు. నేను ఉండేది ఇంకా అక్కడ ఇంకా అందరూ ఆడవాళ్ళు కనుక మగవాళ్ళు రానివ్వరు. అయితే నా భర్తకు తెలిసిన ఒక అలా మేనత్త అవుతుంది, ఆమెను తీసుకొస్తే ఇంకా ఆమె వచ్చింది నా దగ్గరికి. వచ్చిన తర్వాత ఇంకా బాబుకి చాలా ప్రమాదం ఉంటే పిల్లల హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత మా దగ్గర డబ్బులు కూడా లేవండి. 3 రోజులు 4 రోజులు హాస్పిటల్లో ఉన్నాం, పిల్లల హాస్పిటల్లో. బాబుకి ఇంకా బాగానే ఉంది. ప్రమాదం నుంచి ఏసే నిజంగా చాలా కాపాడాడు. లేకపోతే బాబు అప్పుడే చనిపోవాలి. అసలు అప్పుడే కాదు, కడుపులో ఉన్నప్పుడే చాలా ప్రయత్నాలు చేస్తారు చంపాలని. కానీ నేను నమ్ముకున్న నా దేవుడు నా పక్షాన ఉండి నాకు ప్రెగ్నెన్సీ పోకోకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నా యేసయ్యే నా పక్షాన ఉండి నాకు యుద్ధం చేశాడు అన్నమాట. అది అప్పుడే చనిపోవాలి. అయితే ఇంకా దేవుడు కాపాడాడు. ఇంటికి వచ్చేసామండి. బిల్లు వేశారు. బిల్లు వేస్తే మా దగ్గర ₹1 కూడా లేవండి కట్టడానికి. లేకపోతే మా భర్త గారు వాళ్ళ మేనత్త ఏం చేస్తుందంటే తన యొక్క మెల్ల సూత్రాలు ఉంటే తీసి తాకట్టు పెట్టి తెచ్చి బిల్లు కట్టి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిందండి. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పురుడు నీళ్ళు పోసి మళ్ళీ నేను ఎక్కడైతే వాకలగూర అనే ప్రాంతంలో చిన్న పాకలో ఉంటున్నామని చెప్పాను కదండి, గేదెల పాకలో, ఆ పాకలోకి తీసుకొచ్చి పురుడు నీళ్ళు వేసి ఆ పాకలో వదిలేసిందండి. వదిలేసిన తర్వాత ఆ పాకలోనే ఉన్నాము. ఉంటే మాకు గోదావరి వస్తుందండి. ఇంకా జూన్ నెల అయిపోతే చాలండి, ఇంకా భయంకరంగా వర్షాలు పడితే మాకు పక్కనే గోదావరి. ఇంకా గోదావరి వచ్చి పాకంతా కూడా మునిగిపోయిందండి. ఉండటానికి లేకపోతే ఇంకా పాక ఖాళీ చేసి వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాం. మళ్ళీ ఆ పాక ఆరిపోయిన తర్వాత పాకలోకి వచ్చేసామండి. వస్తే ఏదో పండగ జరుగుతూ ఉంటే ఏమైందంటే అది జువ్వ వేశారు. సారా జువ్వ అంటారు కదండి, ఆ జువ్వ పాక మీద పడింది అనమాట అండి. అనుకోకుండా వచ్చి పాక మీద పడితే నేను మధ్యాహ్నం 2-3 అవుతుంది. బాబుని పడుకోబెట్టేసి 2వ నెల బాబు అనుకుంటా. అయితే పడుకోబెట్టేసి నేను నీళ్ళకి వెళ్ళాను. చాలా దూరం వెళ్ళాలి నీళ్ళకి. అయితే నేను నీళ్ళకి వెళ్ళని వచ్చినప్పటికి ఆ పాకంతా కాలిపోతుంది. అందరూ అయ్యో ఇక్కడ ఎవరో ఒక అమ్మాయి ఉంటుంది, లేదేమో అందుకని లేకపోతే బయటకు వస్తుంది కదా అని ఎక్కడ దూరం నుంచి చూస్తున్నారు. ఇంకా నేను బిందె ఎత్తుకొని వస్తుంటే ఆ వెలుగు నా కళ్ళలో పడుతుంది. ఇదేంటి ఇలా వెలుగు పడుతుందని చూసినప్పుడు పాకంతా కాలిపోయింది. అయ్యో పాకలో బాబు ఉన్నాడు కదా అని నేనేం చేశాను, ఇంకా త్వరగా బిందె ఇంకా ఎలా వదిలేస్తానో నాకు తెలియదు. బిందె అక్కడ వదిలేసి ఇంకా త్వరగా వెళ్ళినప్పుడు బాబు ఉయ్యాలోనే ఉన్నాడండి. ఉయ్యాల కాలిపోయి చిన్నగా జారి బాబు కింద పడిపోయి ఉన్నారు. కానీ ఆ పాకంతా కాలిపోయింది కానండి అసలు బాబు మీద చిన్న నిప్పురవ్వ కూడా పడలేదండి. లేకపోతే ఆ మంటల్లోనే బాబు చనిపోవాలి. దేవుడు ఎంతో సహాయం చేస్తాడండి. ఆ పాకంతా కాలిపోయినా నా కుమారుడికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆ మంటల్లో నుంచి నిజంగా నా దేవుడు షడ్రకు మెషకు అబేద్నెగోని కాపాడిన దేవుడు నిజంగా నా పక్షం నుండి నా కొడుకుని కాపాడాడు అనమాట అండి. అయితే ఇంకా అక్కడ నుంచి మళ్ళీ అక్కడ ఇంక ఇల్లు కాలిపోయింది కదా, వేరే ఇంటికి వెళ్ళిపోయాం. ఇంక ఇల్లు లేదు, ఇంకా ఏమీ లేవండి. మళ్ళీ కొద్ది రోజులకి పాప కూడా నాకు కడుపులో పడింది. పాప కూడా పడిన తర్వాత ఇంకా మేము చిన్నగా ఒక పాకేసుకున్నాం. మాకు స్థలం ఉంటే అత్తయ్య వాళ్ళది స్థలము.
చిన్న పాకేసుకున్నాము. ఆ పాకేసుకున్న పాకలోనే ఉంటూ ఉన్నామండి. పడుకోవటానికి ఒక మంచం లేదు, అసలు ఇంకా కట్టుకోవటానికి వస్త్రాలు లేవు, ఇంకేమీ లేవు. చాలా భయంకరమైన శ్రమలు. ఎలాంటి శ్రమలు అంటే ఇంకా మా ఊళ్ళో అందరికీ నన్ను ఏడిపించడం, హింసించడం. ఎలాగంటే మేమందరం కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకున్నాం, అయినా మాకు మంచి భర్తలు దొరకలేదు. నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు, నీకు మంచి భర్త దొరికాడు, నీ భర్త తాగడు, నిన్ను మంచిగా చూసుకుంటూ ఉన్నాడు, నువ్వు ఎక్కడి నుంచో ఈ ప్రాంతానికి వచ్చావు, నువ్వు ఎంతమందిని పాడు చేసి వచ్చావు, నువ్వు ఎన్ని కుటుంబాలు నాశనం చేసి ఈ ప్రాంతానికి వచ్చావు, నువ్వు ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో నువ్వు అని నన్ను భయంకరంగా నన్ను టార్చర్ పెట్టేవారు. వాకుల గారు అనే ప్రాంతంలో భయంకరంగా నన్ను టార్చర్ పెట్టేవారు అనమాట. నా భర్త పనికి వెళ్తే ఇంకా రావటము, రకరకాల మాటలు అంటాం నన్ను. ఒక అతనైతే నన్ను కొట్టాడు కూడానండి. ఒక అతనైతే మా దగ్గర డబ్బులు తీసుకుని డబ్బులు అడిగితే డబ్బులు అడిగినందుకు నేను ఏమనలేదండి, కొట్టేశాడు నన్ను. ఇంకా ఊరు వాళ్ళందరూ కూడా నీకు మంచి భర్త దొరికాడు, నువ్వు ఇక్కడ బాగా తింటూ ఉన్నావు, నువ్వు ఈ ఊరు నుంచి నువ్వు వెళ్ళిపోతావా లేదా అని భయంకరంగా నన్ను తిట్టటము, భయంకరంగా మాట్లాడటము అలా చేస్తూ ఉంటే నేను ఒకసారి ఇంకా కిరసనాలు వేసుకుని కాల్చుకొని చనిపోదాము. ఎందుకు వీళ్ళందరూ కూడా నన్ను ఇలా హింసిస్తున్నారు, కట్టుకున్న భర్త బాగానే చూస్తున్నాడు, కానీ మనుషులందరూ ఎందుకు నన్ను ఇలాగా నన్ను హింసిస్తున్నారు, నన్ను బాధ పెడుతున్నారు అనేసి నేను చాలాసార్లు చనిపోదామని ఒకసారి కిరసనాలు వేసి అంటించుకుందామని ప్రయత్నం చేశాను. అప్పుడే దేవుడు నన్ను తప్పించాడండి. నువ్వు మనుషులకు భయపడొద్దు, మనుషుల వైపు నువ్వు చూడొద్దని దేవుడు నాతో స్వయంగా నాతో మాట్లాడారండి. అలా తప్పించారు. మళ్ళీ ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళినా, పెళ్ళికి వెళ్ళినా నన్ను వేరుగా చూడటము, నన్ను వేరుగా పెట్టడము, నన్ను చాలా ఇది ఎక్కడో దిక్కులేంది మొక్కులేంది వచ్చింది, బాగా బతుకుతుందని నన్ను చాలా భయంకరంగా నన్ను హింసించేవారు అనమాట. హింసిస్తూ ఉంటే ఒకసారి నేను బిళ్ళలు వేసుకున్నాను, చాలా బిళ్ళలు వేసుకున్నాను, ఇంకా చనిపోదాం, వీళ్ళందరికీ కూడా నేను చనిపోతేనే బాగుంటుందేమో, ఇలా భయంకరంగా నన్ను టార్చర్ పెడుతున్నారు, భయంకరంగా నన్ను హింసిస్తున్నారు, భయంకరంగా నన్ను ఏడిపిస్తున్నారు. ఒక పక్కన కుటుంబస్తులు కూడా వదిలేస్తారు. ఇంకా కుటుంబస్తులు వదిలేస్తే కుటుంబస్తులే అంటే కుటుంబస్తులే ప్రేమించకపోతే ఇంకా బయట వాళ్ళు ఇంకా మనకు తెలియదు ఏమనండి, బయట వాళ్ళు ఇంకా ఎలాంటి మాటలు అంటారు, బయట వాళ్ళు మళ్ళీ ఎవరన్నా ప్రేమిస్తారా అంటే ఎవరు ప్రేమించట్లేదు, భయంకరమైన టార్చర్ అనమాట. ఇంకా చనిపోదామని బిళ్ళలు వేసుకున్నప్పుడు కూడా దేవుడే నన్ను కాపాడాడండి. దేవుడే నన్ను కాపాడి దేవుడు నన్ను తప్పించిన తర్వాత ఇంక భయంకరమైన శ్రమలు అనమాట. ఇంకా నేను చనిపోతేనే బాగుండు, నేను చనిపోతేనే వీళ్ళందరూ బాగుంటారేమో, నేను చనిపోతేనే వీళ్ళందరికీ మనశ్శాంతిగా ఉంటారేమో అనేసి చాలాసార్లు ఇంకా అలాగే ఏడుస్తూ చనిపోవాలని చేశాను. మళ్ళీ నాకు 2 పిల్లలు పుట్టారు, కానీ పాప పుట్టింది, 2007లో పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత పాపను కూడా ఇంకా పిల్లలిద్దరిని చంపేద్దాం, పిల్లలిద్దరిని నేను చనిపోతే నా పిల్లలిద్దరూ అనాథలు అయిపోతారు, నా పిల్లలిద్దరు కూడా చంపేసి నేను కూడా చనిపోదాం, ఎందుకు వీళ్ళు భయంకరంగా నన్ను టార్చర్ పెడుతున్నారు. కట్టుకున్న భర్త బాగానే చూస్తున్నారు, కానీ ఇరుగు పొరుగు వాళ్ళు ఇంకా ఇంట్లో ఆదరించే వాళ్ళు లేక భయంకరంగా టార్చర్ అనమాట. ఇంకా చనిపోదాము, నా పిల్లలిద్దరిని చంపేసి చనిపోదాము, లేకపోతే ఎక్కడికైనా దూరంగా పారిపోదాం పిల్లలిద్దరిని తీసుకొని, ఏ హోటల్ అన్నా బ్రతుకుదాము, ఎక్కడన్నా బ్రతుకుదామని చాలా విధాలుగా నేను ఇబ్బంది పడిపోయానండి. కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డా ఇంకా 2007లో దేవుడు మాతో మాట్లాడాడు. ఏమనంటే మీరు మన సేవ చేయాలి అని నా భర్తతో మాట్లాడారండి. ఆయనతో మాట్లాడినప్పుడు ఇంకా మేము సేవకు వచ్చాం, ఎక్కడ హైదరాబాద్ ప్రాంతం సేవకు వచ్చాం అనమాట. ఇంకా నా తల్లిని తండ్రిని నేను విడిచిపెట్టి వచ్చేసాను కదండి. వచ్చేసిన తర్వాత మళ్ళీ నా తల్లిదండ్రుల దగ్గరికి నేను ఎప్పుడు వచ్చానంటే నాకు 2 పిల్లలు పుట్టిన తర్వాత నేను దేవుని సేవకురాలుగా దేవుని సేవ చేస్తూ ఉండగా గుత్తికొండ అనే ప్రాంతానికి అప్పుడు వచ్చాను అనమాట. అప్పటి వరకు గుత్తికొండ ఎక్కడో అసలు ఎలాగ వెళ్ళాలో అని నాకు తెలియదు. ఇంకా నా మైండ్ అంతా కూడా ఇంకా నాకు జ్ఞాపక శక్తి లేదండి. ఒక పిచ్చిదానిలాగా అయిపోయాను ఈ మనుషుల మాటలను బట్టి, ఈ మనుషులు పెట్టే ఇబ్బందులు బట్టి. నేను గతం మర్చిపోయాను అనమాట అండి. ఇంకా మా గుత్తికొండ ఆ ఊరని ఇంకా అన్నీ మర్చిపోయాను. అమ్మ నాన్న ఉన్నారని తెలుసు, కానీ ఎలాగ వెళ్ళాలి, ఏ బస్సు ఎక్కాలి అసలు అనేసి ఇంకా నాకు తెలియట్లేదు. అయితే హైదరాబాద్ ప్రాంతం సేవకు వస్తే అప్పుడు నాగార్జున సాగరు, మాచల్ల అని బస్సులు తిరుగుతున్నాయి. నాగార్జున సాగరు, మాచల్ల అంటున్నారు. నాగార్జున సాగర్, మాచల్ల దాటితే మా ఊరు కదని అప్పుడు నాకు తెలిసిందండి. సేవకు వచ్చిన తర్వాత 2007లో సేవకి వెళ్ళాము. అప్పుడు తెలిసింది మాచల్ల అంటున్నారు. అయితే ఈ మాచల్ల ఇవన్నీ దాటితే మా గుత్తికొండ వస్తుంది అని అప్పుడు నాకు
తెలిసి మా పాస్టర్ గారు ఈయనతో చెప్పాను, అండి మా ఊరు గుర్తుకొండండి, ఇంకా బస్సులు తిరుగుతున్నాయి, మా ఊరు వెళ్ళే బస్సులు మాచల్ల నాగార్జున సాగర్ అంటే ఇంకా అన్ని దాటితే మా గుర్తుకొండ వస్తుందండి, నాకు గుర్తొచ్చింది ఇప్పుడు ఒకసారి వెళ్తానండి అనేసి అన్నాను. వెళ్తానంటే నువ్వు ఎప్పుడో వచ్చేస్తావు కదా, నేను గుర్తుపట్టరు, నువ్వు ఎప్పుడో చనిపోయావని అనుకుంటారు అనేసి అన్నారు. ఆయన నమ్మట్లేదు. సరే నమ్మట్లేదు, ఎలాగైనా సరే ఒక్కసారి మా ఊరికి రావాలి, నేను పుట్టిన ఊరు అని నాకు చాలా ఆశ కలిగింది. ఇంకా వెళ్ళిపోదాం, ఒకసారి వెళ్ళి చూద్దాం, ఏం జరిగితే జరుగుతుంది, గుర్తుపట్టకపోయినా ఒకసారి వెళ్దాం, నాకు గుర్తే ఉంది అనేసి వచ్చానండి. పిల్లలిద్దరిని తీసుకొని, బాబుని పాపని తీసుకొని, పాప పాలు తాగే పాప, బాబు 3వ సంవత్సరం పాప. అయితే పిల్లలిద్దరిని తీసుకొని గుత్తుకొండ ప్రాంతానికి వచ్చాను అనమాట. నేను గుత్తుకొండ ప్రాంతానికి వస్తే అమ్మా నాన్న లేరు, ఎక్కడికో పనికి వెళ్ళారంటండి, లేరు. అయితే నేను వచ్చి 2 రోజులు ఉండి మళ్ళీ నేను హైదరాబాద్ ప్రాంతంకి సేవకి వెళ్ళాను అనమాట. ఇంకా అమ్మకి నాన్నకు తెలిసింది నేను వచ్చానని. బాగానే ఇంకా నన్ను అప్పుడప్పుడు నేను ఇంకా వస్తూ ఉన్నాను కదా, అప్పుడప్పుడు రావటము, రంజాన్ పండుగలైనా ఏమైనా నాకు కౌరు పెట్టడం, ఏమైనా పెళ్ళిళ్ళైనా నాకు చెప్పేవారండి. చెప్తా ఉంటే మధ్యలో ఎప్పుడన్నా వస్తూ ఉండేదాన్ని. వస్తూ ఉంటే వాళ్ళు అనేవారు, నువ్వు ఏంటి ఏమీ పెట్టుకోకుండా ఒక మాదిరి దానిలాగా వస్తున్నావు, మా ఊరు వచ్చినప్పుడు మీ ఇంటికాడ ఎలాగుంటావో ఉండు, కానీ మా ఊరు వచ్చినప్పుడు మాత్రం 2 గాజులు వేసుకో, నల్లబొస్తులు వేసుకో, చెవులీలు పెట్టుకో, చుట్లు పెట్టుకో అనేసి అనేవారు. ఏంటి వీళ్ళు ఇలాగ అంటున్నారు అనేసి నా భర్తకు చెప్పాను. అయితే నువ్వు ఇంకా వెళ్ళొద్దు అనేసి అన్నారు ఆయన. అలాగంటే కనుక వెళ్ళొద్దు నువ్వు అన్నారు. అయితే ఇంకా నేను వచ్చాను, ఎందుకు ఒకసారి పని ఉండి వచ్చాను. వస్తే ఇంకా నువ్వు అలాగైతే రావద్దు అని చెప్పారు. నేను అన్నాను, మీ ఇంటికి వస్తే 1 రోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, నాకు కట్టుకున్న నా భర్తే కదా నా జీవితాంతం చూసేది, నా భర్త ఎలా చెప్తే నేను అలాగే వింటాను. అయినా ఏసై నేను నమ్ముకున్న తర్వాత ఏసై నాకు మంచి మార్గం చూపించాడు, నాకు ఏసై శ్రమల నుంచి తప్పించాడు, నాకు మంచి భర్తనిచ్చాడు. అసలు ఒకప్పుడు నేను చనిపోవాలని అనుకున్న వ్యక్తిని, ఒకప్పుడు నేను పారిపోయాను మిమ్మల్ని అందరిని వదిలి, మీరు పెట్టే బాధలు తట్టుకోలేక, కానీ ఎవరు నన్ను చూడలేదు, కానీ ఏసై నన్ను ఈ స్థితిలో ఉంచాడు. ఈ స్థితిలో ఉంచిన ఏసైని నేను ఎంత మాత్రం నేను అవమానపరచను. నేను నా భర్తతో పెళ్లి చేసుకున్నప్పుడు నేను తీర్మానం చేసుకున్నాను, అన్నీ తీసేస్తాను, నువ్వు ఎలా చెప్తే అలాగే వింటాను అనేసి నా భర్తతో నేను తీర్మానం చేశాను. మీ మాటలు విని నేను అన్నీ పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు అనేసి నేను వాళ్ళు మీద తిరగబడి ఇంకా వాళ్ళతో కొన్ని డిస్కషన్ అయిందనమాట. ఇంకా మా ఇంటికి రావద్దు అలాగే అన్నారు. సరే మీ ఇంటికి రాకపోయినా పర్లేదు, నాకు మంచి భర్త ఉన్నాడు అనేసి ఇంకా నేను అలాగే కొనసాగుతున్నాను. ఇంకా అమ్మ నాన్న కూడా నాతో మాట్లాడట్లేదు. ఇంకా అలాగ జరుగుతుంది. ఇంకా నేను అమలాపురం ప్రాంతంలోనే మేము సేవ చేస్తున్నాను. అక్కడ 2 సంఘాలు ఉన్నాయి మాకు. అయితే అమలాపురం నుంచి ఇంకా గుత్తుకొండ అనే ప్రాంతానికి నా దేవుడు తీసుకొచ్చారండి. ఎలాగ తీసుకొచ్చారంటే, నువ్వు వెళ్ళి గుత్తుకొండ అనే ప్రాంతానికి నువ్వు వెళ్ళి అక్కడ సేవ చేయి, నువ్వు వెళ్ళకపోతే చాలా మంది చనిపోతారు అనేసి అంటే, ఈ ప్రాంతానికి వచ్చి ఇప్పుడు 5 నెలలండి ఇక్కడ బలమైన సేవ దేవుడు నా ద్వారా జరిగించుకుంటున్నాడు. కానీ ఈ స్థితిలో నేను ఉన్నానంటే దేవుడు లేకపోతే కనుక నా జీవితం నిజంగా ఎప్పుడో కుక్కలు చింపినా ఇస్తరాక్ అయిపోనండి. ఒకసారి మళ్ళీ నాకు జబ్బు చేసింది. ఆ పిల్లలిద్దరు కూడా చిన్నపిల్లలు. ఎలాంటి జబ్బు చేసిందంటే ఇంకా చావు బతుకులోకి వెళ్ళిపోయాను. 2-3 హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఇంక అమ్మాయి బ్రతుకుదని చెప్పేశారు అనమాట. బ్రతుకుదని చెప్తే ఇంకా నేను ప్రార్థన చేసుకుంటున్నాను. అయ్యా నా భర్త కూడా తల్లి లేదండి, నా భర్త వాళ్ళ తల్లిగారు కూడా చిన్న వయసులోనే చనిపోయింది. ఇలా చూస్తే నాకు తల్లిదండ్రులు ఉండి కూడా నేను ఎక్కడో అనాథగా నేను పెరిగానయ్యా. నా పిల్లలిద్దరు కూడా నేను చనిపోతే అనాథలు అయిపోతారయ్యా. ఇలా చూస్తే అత్తగారు మామగారు లేరు, ఇలా చూస్తే తల్లిదండ్రులు లేరు, నేను ఎవరూ లేని ఒక అనాథని. అయ్యా నా పిల్లలిద్దరిని ఆరాధన చేయొద్దయ్యా అనేసి నేను ఇంకా ఆ మంచం మీద హాస్పిటల్లోనే నేను కన్నీరు కాచి నేను అలాగా కన్నీరు కారుస్తున్నాను. మెలకుతోనే ఉన్నాను, చూస్తూ ఉన్నాను. ఇంకా చివరి స్టేజ్లో ఉన్నాను అనమాట. అలాగా ఇంకా దేవుడు నాతో మాట్లాడు, అమ్మ నువ్వు చనిపోవు, నువ్వు అనేకమైన బీడు భూములు దున్నుతావు, నువ్వు అనేకులు నీ ద్వారాగా బాగుపడతారు, అనేకుల దగ్గరకు నువ్వు వెళ్తావు స్వార్థకి, నేను అనేకుల్ని తల్లిగా చేస్తాను అని ఆ చావు బతుకులో ఉన్న నన్ను దేవుడు నిజంగా నన్ను బ్రతికించారనమాట. లేకపోతే నేను అసలు ఎప్పుడో చనిపోయిన, ఒక నూతిలో పడిపోయినప్పుడే చనిపోతుందండి. ఎన్నోసార్లు అసలు చనిపోవాలి కన్నా నన్ను దేవుడు బ్రతికించాడు. జబ్బు చేసిన నన్ను కూడా దేవుడు నిజంగా ఆ చావు బతుకులో ఉన్నప్పుడు నువ్వు చనిపోవమ్మా, నిన్నే వాడుకుంటానని దేవుడు నన్ను బ్రతికించి ఇంకా ఆయన సేవలో వాడుకుంటున్నారని. అసలు ఒకప్పుడు ఎవరూ లేని ఒక అనాథనైన నన్ను ఒక మంచి భర్తనిచ్చి, 2 బిడ్డలనిచ్చి, 3 సంఘాలనిచ్చి, అనేక మంది ప్రేమించే విశ్వాసులనిచ్చి అసలు ఆయన పనిలో బహుబలంగా
బహుబలంగా వాడుకున్నారు. ఆయన ఎంత మంచి దేవుడు అంటేనండి, నిజంగా నా తల్లిదండ్రుల దగ్గర ఉంటే నాకు నిజంగా యేసయ్య అంటే ఎవరో తెలియకపోనండి, బైబిల్ అంటే నాకు తెలియకపోనండి. కానీ యేసయ్య నాకు నిజంగా ఆయన నాకు పరిచయం అయ్యి, ఎవరూ లేని దిక్కు మొక్కు లేని నాకు ఆయన దిక్కయి, ఆయన మొక్కయి నిజంగా నా జీవితాన్ని ఆయన ఆదరించానండి. ఆయన లేకపోతే అసలు నేను లేనండి. ఈ రోజుని ఆయన ఉన్నాడు కనుకనే ఈ రోజు నన్ను ఇలా సజీవ లెక్కలో నేను ఉన్నానండి. ఆయన నన్ను ఆదరించి నన్ను ఒక మంచి భర్తనిచ్చి ఆయన సన్నిధిలో బహుబలంగా వాడుకున్న దేవుడే నన్ను ఈ స్థితిలో నిలబెట్టారన్నమాట అండి. నేను అందరికీ చెప్తున్న మాట ఏంటంటే, అనాథగా ఉన్న నన్ను తల్లిదండ్రులు ఉండి కూడా వాళ్ళు విడిచిపెడితే నా దేవుడు మాత్రం నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేండి. విడిచిపెట్టకుండా ఆయన నన్ను ఎన్నోసార్లు పాటల ద్వారా, వాక్యం ద్వారా నన్ను ఆదరిస్తూ, నన్ను బలపరుస్తూ, నేను చనిపోవాలనుకున్న స్థితిలో కూడా నన్ను బ్రతికించి నా దేవుడు ఉన్నాడు కనుకనే నేను నిజంగా ఈ రోజున నేను బ్రతికున్నానండి. నేను చెప్తున్న మాటలు ఏంటంటే, నాకులాగా ఎంతోమంది మీరు అనుకోవచ్చు, ఎవరు నేను ఒక అనాథని, అది నా జీవితం ఏంటి, నేను చనిపోతే బాగుండు అని అనుకోవచ్చు. కానీ లేదండి, యేసయ్య గొప్ప దేవుడు అండి. యేసయ్యని నమ్ముకుంటే ఆయన ఎంత మాత్రం కూడా ఈ లోకంలో ఉన్న ప్రేమ శాశ్వతం కాదు, ఈ లోకంలో ఉన్న మనుషులు శాశ్వతం కాదండి. కానీ నేను నమ్ముకున్న దేవుడు మాత్రం గొప్ప దేవుడు అండి. ఆయన మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మన కోసం రక్తాన్ని కాచిన దేవుడు అండి. ఆయన మనుషులందరూ విడిచిపెడతారు, కానీ నేను నమ్ముకున్న యేసయ్య మాత్రం నన్ను విడిచిపెట్టలేదండి. ఇంకో ఈ స్థితిలో ఉంచి నన్ను 3 సంఘాలను ఇచ్చి నన్ను బలంగా వాడుకుంటున్నాడు. నా సాక్ష్యం ద్వారా అనేకులు బలపరచబడతారని ఈ చిన్న సాక్ష్యం మీ ఎదుట నా జీవితాన్ని ఇలా చెప్తూ ఉన్నానండి. నేను ఇంకా ఇలా తప్పుకుపోయి ఇంకా ఎన్నో శ్రమలు పడుతూ ఉన్నాను కదండి. నాకు మంచిగా నా భర్త ద్వారాగానే యేసయ్య నా జీవితంలోకి వచ్చాడు. ఎవరూ లేని దిక్కు లేని నన్ను నిజంగా నా భర్త ద్వారా యేసయ్య నా జీవితంలోకి వచ్చాడు. యేసయ్య నా జీవితంలోకి వచ్చిన తర్వాత నిజంగా ఆయనకు సేవకు పిలుచుకున్నారని చూడండి. అసలు అందరూ విడిచిపెట్టిన ఆయన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ చూసారా. అందరూ వదిలేసిన, అందరూ త్రోసివేసిన, అందరూ నన్ను కొట్టిన, అన్న రోడ్డు మీదకి నన్ను విసిరేసిన, అసలు అలాగ చేసిన ఎవరు ఆదరించకపోయినా నా యేసయ్య ప్రేమ నన్ను ఎంతగా ఆదరించిందంటే, ఎంతగా నన్ను ఇప్పుడు నేను ఇలాగ కూర్చొని మీకు నా సాక్ష్యం చెప్తున్నానంటే, నిజంగా మీ ఎదుట నేను ఇప్పుడు చెప్తున్నానంటే నిజంగా ఎన్ని బాధలు పడ్డా కూడా నిజంగా శోధించబడిన తర్వాత నా జీవితం నిజంగా ఒక సువర్ణం వల్ల దేవుడు ఎలాగ మార్చారంటే, నా భర్త ద్వారాగా యేసయ్య నా జీవితంలోకి వచ్చి ఎన్ని శ్రమలు పడ్డా కదండి, నిజంగా ఆయన ఉన్నాడు కనుక నేను ఈ స్థితిలో ఉన్నానండి. ఇప్పుడు చూడండి, యోషోబు ఉన్నాడు. యోషోబు అసలు ఎలాంటి శ్రమలు పడ్డాడు చూడండి, చాలా శ్రమలు పడ్డాడు. అసలు తనకు రక్త సంబంధికులే, అన్నదమ్ములే భయంకరంగా తన తండ్రి ప్రేమిస్తూ ఉన్నారంటే, మమ్మల్ని కంటే ఎక్కువగా తన్ని ప్రేమిస్తున్నారు, మాకంటే ఎక్కువగా తనకు ఒక మంచి వస్త్రాన్ని కుట్టించారని కుళ్ళుకొని ఎంత స్వార్థంతో ఆ గుంతలోకి త్రోసివేశారండి. మనుషులందరూ కూడా నన్ను పడేశారని, మనుషులందరూ కూడా నిజంగా నన్ను త్రోసివేసిన నా దేవుడు నిజంగా ఏం చేశారంటే నన్ను ఆదరించాడండి. ఆయన కృపలో నన్ను నిజంగా భద్రపరిచాడు. ఆయన ప్రేమ నన్ను ఎంతగా బలపరుస్తుందంటే, ఆయన ప్రేమ ద్వారాగానే నేను ఈరోజు అసలు ఎవరూ లేని నన్ను, తల్లిదండ్రులు ఉన్న, అన్నదమ్ములు ఉన్న, అక్క చెల్లెలు ఉన్న, అత్తమామలు ఉన్న, ఎంతమంది ఉన్న, ఎంత పెద్ద కుటుంబమైనా ఎవరు ఆదరించలేరు. ఒక యేసయ్య నా భర్త ద్వారాగా నా జీవితంలోకి వచ్చాడండి. యేసయ్య వచ్చి నా జీవితాన్ని చీకట్లో ఉన్న నా జీవితాన్ని నన్ను వెలిగించాడు. అంత మాత్రమే కాకుండా నన్ను రక్షించాడని, ఆయన బలమైన రక్షణ సువార్త నాకు ఇచ్చాడండి. నా కోసం ఆయన రక్తం కాచిన దేవుడు, నా కోసం ఆయన ప్రాణం పెట్టిన దేవుడు అండి. మరి దావీదు చూడండి, వాళ్ళు 8 మంది అన్నదమ్ములు అయినప్పటికీ కన్న తండ్రి ఎలా చూస్తున్నాడంటే దావీదుని అందరినీ ఒకలాగా చూస్తూ ఉన్నాడు అండి. దావీదు ఒక పనికిమాలిన వాడిగా, ఒక చేతగాని వాడిగా, ఒక తక్కువగా చూస్తున్నాడు. కానీ తక్కువగా తండ్రి చూశాడు. కానీ అండి, నేను నమ్ముకున్న యేసయ్య దావీదుని ఎలా చూశాడండి, నేను కోరుకున్నవాడు ఇతడే అనేసి దేవుడు దావీదుని ఎలాగో కోరుకున్నాడో, నిజంగా మనుషులందరూ నన్ను త్రోసివేసిన, మనుషులందరూ నన్ను గెంటి వేసిన యేసయ్య నన్ను కోరుకున్నాడండి. నిజంగా ఆయన కోరుకొని ఎందుకు పనికిరాని నన్ను ఏలుముద్ర దాన్ని నేను అసలు ఏలుముద్ర దాన్ని నన్ను ఆయన ఎంతగానో వాడుకుంటున్నాడండి. ఎంతగానో ఆయన పనిలో నన్ను నిలబెట్టుకున్నాడండి. అసలు యేసయ్య ఎంత గొప్ప దేవుడు అంటేనండి, అందరూ ఆస్తులుంటే అంతస్తులుంటే ప్రేమిస్తారండి. అసలు ఇల్లు లేదని చెప్పాను కదండి, ఇల్లు లేకపోతే నాకు ఇల్లు ఇచ్చారని పెద్ద డాబా ఇచ్చాడు. ఇప్పుడు ఒకప్పుడు 2 పిల్లలు కూడా ఇల్లు లేకుండా పుట్టారు. మంచాల్లో కట్టుకోవడానికి వస్త్రాలు, ఒక వ్యక్తి కట్టుకోవడానికి వస్త్రాలు లేవని వాళ్ళ భార్య చీర కట్టుకుంటే, నా భార్య చీర కట్టుకుంటావా నువ్వు అని అప్పటికప్పుడు ఇప్పించేశాడండి. అలాంటి భయంకరమైన శ్రమల్లో
నుంచి శ్రమల్లో ఉన్న నన్ను నిజంగా నా యేసయ్య నాకు వస్త్రాలు ఇచ్చి, ఆహారం ఇచ్చి, గృహం ఇచ్చి, నాకు ఇద్దరు పిల్లలని, బాబు పాప. బాబుని కేరళలో బీటీహెచ్ చేపిస్తున్నారండి. అసలు నా స్థితి అలాంటిది, నేను ఒక అడుక్కునే స్థితి నుంచి నేను వచ్చాను. కానీ నా బిడ్డలిద్దరిని చూడండి అసలు ఎలా చదివిస్తున్నారు. అసలు కేరళ అంటే నా స్తోమత ఎక్కడ చెప్పండి? నాది చాలా పేద స్థితి. కానీ కేరళలో బాబు బీటీహెచ్ చేస్తున్నారు, పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుందండి. దేవుడు అసలు గృహం లేదు, అయితే గృహాన్ని ఇచ్చాడు. ఎవరు లేని నన్ను 3 సంఘాలు ఇచ్చాడండి. అనేక చోట్ల వాడుకుంటున్నారు. అసలు దేవుడు నిజంగా అసలు ఆయన ఎంత గొప్ప దేవుడు అంటండి. ఈ లోకంలో నిజంగా పెంట కుప్పల నుంచి దీనులను ఆయన పైకి లేపుతాడన్న వాగ్దానం నిజంగా నా పక్షాన నెరవేర్చాడు. ఒకప్పుడు తినడానికి తిండి లేని నన్ను ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఏమనంటే నీ పిండి పిసికి తొట్టి, నీ నూనె బుడ్డి ఎప్పుడు కూడా దీవించబడుతుందని ఆయన ఎప్పుడైతే వాగ్దానం ఇచ్చాడో అప్పటి నుంచి నాకు అసలు ఏది కొదవలేదండి. ఒకప్పుడు తిండికి కూడా మొక్కమాసిపోయిన దాన్ని నేను ఇప్పుడు అనేకులకు పెట్టే స్థాయిలో నా దేవుడే తీసుకొచ్చాడండి. ఇదంతా నాకు ఎలాగ కలిగింది? నా భర్త, నా పిల్లలు, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను నమ్ముకున్న నా యేసయ్య అన్నీ ఇచ్చాడండి. లేకపోతే నా తల్లిదండ్రులు ఇవ్వలేదు, నా అత్తమామలు ఎవరు నన్ను చేర్చలేదండి, ఎవరు నన్ను ఆదరించలేదు. ఒక దిక్కులేని దాన్ని నా భర్త నన్ను చేరదీసి నన్ను చేసుకుంటే నా భర్త ద్వారా యేసయ్య నా జీవితంలోకి వచ్చి నా జీవితమే మార్చేశాడండి. ఆయన చీకట్లో ఉన్న నా జీవితాన్ని వెలుగుమయంగా మార్చాడండి. అనేకులకి సువార్త ప్రకటించడానికి అసలు బాగా చదువుకుంటే ఉద్యోగం ఇస్తారు. కానీ నా యేసయ్య ఆయన బైబిలే నాకు ఇచ్చాడండి. ఆయన బైబిల్ ఇచ్చి అనేకులకి నా మాటలు చెప్పమ్మా, అనేకులకు నా సువార్తను ప్రకటించు, నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి యేసయ్య వచ్చాడని చెప్పమ్మా అని ఆయన నిజంగా ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని నాకు ఇచ్చండి. ఆయన నిజంగా ఈ స్థితిలో నేను ఉన్నానంటే కేవలం నా యేసయ్య నా జీవితంలోకి వచ్చిన తర్వాత. నేను నిజంగా నా యేసయ్య నా జీవితంలోకి రాకపోతే నా జీవితం ఏమైపోయింది? ఆయన వచ్చాడు కనుక నా జీవితం వెలిగించబడింది. నా యొక్క దీపాన్ని నన్ను వెలిగించాడు. ఇప్పుడు అనేకులు మీరు కూడా నాకులాగా ఎంతోమంది సహోదరులు కావచ్చు, సహోదరులు కావచ్చు, ఎంతోమంది ఏడుస్తున్నారేమో. కష్టాల మధ్యలో, నిందల మధ్యలో, అవమానం మధ్యలో నాకు ఎవరూ లేరు అని నువ్వు ఏడుస్తున్నావు. కానీ మనకి ఎవరు లేకపోవచ్చు. కానీ నేను నమ్ముకున్న యేసయ్య, నేను ప్రకటిస్తున్న యేసయ్య ఎవరంటే ఆయన గొప్ప దేవుడు, ఆయన సజీవుడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు అండి. ఆయన నమ్ముకుంటే నిజంగా ఆయన మళ్ళీ విడిచిపెట్టే దేవుడు అంత మాత్రం కూడా కాదండి. ఇప్పుడు ఎస్తేరు ఉంది, ఎస్తేరు తల్లిదండ్రులు లేని బిడ్డే. కానీ దేవుడు ఎస్తేరుని విడిచిపెట్టలేదండి. ఎస్తేరుని రాణిగా చేశాడు. ఆ రాజు రాణిని చూసినప్పుడు, ఎస్తేరుని చూసినప్పుడు రాజుకు దయ కలిగిందంటండి. అలాగే నా భర్తని నన్ను చూసినప్పుడు నా భర్తకు దయ కలిగింది. దయ పుట్టించాను నా యేసయ్యే దయ పుట్టించి నా భర్త నన్ను చేసుకొని నిజంగా ఒక జీవితాన్ని ఇచ్చి, ఎవరు దిక్కులేని నన్ను ఇప్పుడు అనేకులకి ఆయన మాటలు ప్రకటించే ఒక వ్యక్తిగా నన్ను మీ ఎదుట నిలబెట్టాడు. ఈ సాక్ష్యం ద్వారా అనేక మంది జీవితాలు కట్టబడతాయని, అనేక మంది ఆదరించబడతారని, బలపరచబడతారని నా యొక్క సాక్ష్యము మీ ఎదుట పెడుతూ ఉన్నానండి. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్.